నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పేదల భూములకు పట్టాలు ఇవ్వాలి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తాం తానూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బైంసా ఏఎస్పీ ప్రతి విద్యార్థికి ఈ సంవత్సరం పరీక్షా సమయం విద్యార్థులకు సూచించిన సాయి కాలేజ్ ప్రిన్సిపల్ సర్వమతాలకు ప్రతీక కాజీపేట దర్గా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇక డీటెయిల్స్ చూస్తే పేదల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పేదల ఆధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఇండ్లను వెంటనే ప్రారంభించాలని కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 ఏళ్లవుతున్నా నేటికి ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. సూర్యాపేట జిల్లాలో 1991 నుండి 2000 వరకు 130 గ్రామాలలో బలహీన వర్గాల కాలనీల కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఆ భూమిని పేదలకు ఇవ్వనందువల్ల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వారిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లోకాన్ని అన్నల్ని తమ్ముల్ని ఇంటి స్థలాల కోసం ఇండ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఇవ్వకపోతే హైదరాబాద్ లో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. ఆయనంతే కేంద్రంలో ఉన్న బీజేపీ అంతే, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అంతే. ఇప్పుడే చెప్తా ఉన్నాం, బీజేపీ గవర్నమెంట్ ప్రజా సంగ్రామ యాత్ర పెడతా ఉన్నాడు. ఏమయ్యా బండి సంజయ్ గారు మేము అడుగుతా ఉన్నాం, పేదల ఇళ్ల స్థలం ఆగదు ఆగదు ఈ పోరాటం. లోకాన్ని అన్నల్ని తమ్ముల్ని ఇంటి స్థలాల కోసం ఇండ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఇవ్వకపోతే హైదరాబాద్ లో ప్రగతి భవన్ని ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. ఆయనంతే కేంద్రంలో ఉన్న బీజేపీ అంతే, రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అంతే. ఇప్పుడే చెప్తా ఉన్నాం, బీజేపీ గవర్నమెంట్ ప్రజా సంగ్రామ యాత్ర పెడతా ఉన్నాడు. ఏమయ్యా బండి సంజయ్ గారు మేము అడుగుతా ఉన్నాం, పేదల ఇళ్ల స్థలం శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని నిర్మల్ జిల్లా బైంసా ఏఎస్పీ కిరణ్ కారే అన్నారు. తానూరులోని పోలీస్ స్టేషన్ను బైంసా ఏఎస్పీ కిరణ్ కారే సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశారు. ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ పోలీసులు సామాన్య ప్రజలకు అండగా ఉండాలని, వారితో స్నేహభావంగా మెలగాలని సూచించారు. सर थोड़ा निकल निकल यस इसके बारे में लिंक दीजिए, ठीक है जी जी। सीसीटीवी के बारे में तो थ्रेड्स के बारे में जो भी मैक्सिमम सीसीटीवी कैमरा हर विलेजेस में हर शॉप के सामने रहेंगे तो अच्छा रहेगा. स्पेसिफिकली इंदौर का जो एरिया है वो बॉर्डरिंग विलेज आता है, महाराष्ट्र बॉर्डरिंग है, तो कंटिन्यूसली कोई ना कोई थेफ्ट करने के लिए महाराष्ट्र से आते रहते जाते रहते.
तो सीसीटीवी होंगे तो और भी अच्छा रहेगा। इससे पहले भी यूज़ करें, लिखे था वहाँ लोगों को अवेयरनेस कीजिए जी। जितना मैक्सिमम हो सके। कोई भी इंफॉर्मेशन आती है थ्रेड्स के बारे में, चोरी के बारे में, तो रात में सीधा डायल 100 पे कॉल करना या अमित पे कॉल करना। శ్రీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను భీమారంలోని తులసి గార్డెన్స్లో అట్టహాసంగా నిర్వహించారు. ఇంటర్ సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు స్వాగతం చెప్తూ పరస్పర పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన కళాశాల ప్రిన్సిపాల్ జనగాం శివకుమార్ మాట్లాడుతూ కరోనా వల్ల గత 3 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, ప్రతి విద్యార్థికి ఈ సంవత్సరం పరీక్షా సమయమన్నారు. కష్టపడి చదవాల్సిన అవసరం ఆసన్నమైందని తెలియజేస్తూ ప్రతి విద్యార్థి చదువుపై శ్రద్ధ వహించి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని హితవు పలికారు. తులసి గార్డెన్లో నిర్వహిస్తున్నటువంటి శ్రీ సాయి జూనియర్ కళాశాల వెల్కమ్ పార్టీ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. లాస్ట్ ఇయర్ సాధించిన ఫలితాల విద్యార్థులకు స్టేట్ ర్యాంకులో డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది క్రాంతి కుమార్. ఎంపీసీ విభాగం నుండి క్రాంతి కుమార్ అనే విద్యార్థి 992 మార్కులు సాధించి డిస్టిక్లో ప్రథమ స్థానంగా నిలిచినటువంటి విద్యార్థికి ఈరోజు ఆర్థికంగా మరియు సన్మానం చేయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ సాధించినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు కూడా 465, ఎంపీసీ విభాగం నుండి 465, 466, బైపీసీ విభాగం నుండి 435 మార్కులు, 440కి 435 మార్కులు గాను, అట్లాగే సిఈసీ విభాగం నుండి 500కి 490, 488, 483 మార్క్స్ సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది. సర్వ మతాలకు ప్రతీక, సమైక్యతకు ప్రతిరూపం కాజీపేట దర్గా అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దర్గా ఉర్సు ఉత్సవాలను 24, 25, 26 3 రోజుల పాటు జరుపుకుంటారని తెలిపారు. దేశంలో అనేక ప్రాంతాలు, ఇతర దేశాల నుండి భక్తులు వస్తారని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా పూర్తి చేశామని తెలిపారు. गवर्नमेंट की तरफ से म्यूनसिपल कॉर्पोरेशन हो या दूसरे डिपार्टमेंट हो, आपकी खसूस जिम्मेदारी की वजह से नोबल ऑफिसर साहब हमारे डिस्ट्रिक्ट बनाए। अलहमदिल्ला बहुत अच्छे इंतजाम हुए।
अतराफ की रोड्स होने दीजिए, पेंटिंग होने दीजिए, गवर्नमेंट बिल्डिंग की साफ सफाई का काम बहुत बेहतर तरीके से किया गया है। और दरगाह शरीफ की जानिब से ये 4 दिन में 20,000 आदमी का खाने का साथ ही साथ कल संदल शरीफ रहेगा, परसों खुश रहेगा। उस दिन हिंदू मुस्लिम यूनिटी पे एक कॉन्फ्रेंस की जा रही है, जिसमें अजमेर के दीवान सिंह साहब जो ऑल इंडिया संजय नशीब काउंसिल के इंडिया के प्रेसिडेंट हैं, वो तशरीफ ला रहे हैं और हिंदुस्तान के दूसरे बारगाहों के संजय नशीब को तशरीफ ला रहे हैं। और हम यहाँ के जो बड़े मंदिर या मनाजिर हैं उनके पुजारियों को और बड़े चर्च के पास्टरों को भी हमने मदद किया है, ताकि तेलंगाना का माहौल अच्छा रहे, हिंदू मुसलमान का मित्रहती रहे। गंगा जमुना तहजीब जो कहते हैं, इसी दरगाहों से एक दूसरे से मोहब्बत बांटने के लिए कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया है। अल्लाह चाहे तो 25 तारीख के दिन शाम 8 बजे होगी। और एक मरतबा मैं हमारे MLA साहब का शुक्रिया अदा करता हूँ, जिन्होंने बेहतर और बेहतरीन इंतजाम किए हैं। अल्लाह ताला इनको इनके घरबार को सहता ఈ దర్గా ప్రాంతం దీని మొదటి పీఠాధిపతులైనటువంటి సయ్యద్ అఫ్జల్ బియాబాని గారి వారసత్వంలో గత 100 ఏళ్ళ నుంచి మరి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు గుర్సు మరి సందలు కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాలు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో బీజేపీ భరోసా యాత్ర ర్యాలీని పైడిపల్లి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తా అన్నారు. ర్యాలీ భూమాత ఆలయం వద్ద ప్రారంభించి చైతన్య నగర్ మీదుగా న్యూ బస్టాండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు ద్విచక్ర వాహనాలతో కొనసాగింది. ప్రజాఘోష బీజేపీ భరోసా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంగా ఇవాళ కోరుట్ల నియోజకవర్గంలో కూడా ఈరోజు గత 3-4 రోజుల నుంచి కూడా ఏదైతే బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ
కొరుట్ల నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గోపాల్ నగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈరోజు బైంసా పట్టణంలోని గోపాల్ నగర్ మరియు ఫారెస్ట్ ఆఫీస్ చుట్టుపక్కల ఏరియాల్లో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇటు ప్రోగ్రాం మా ఎస్పీ గారు మరియు ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాంని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచడం కోసం ఈ ప్రోగ్రాంని అదేవిధంగా కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి గ్రామంలో గొల్లవాగుపై నిర్మించిన బ్రిడ్జ్ పగుళ్లతో వర్షానికి కొట్టుకుపోయింది. బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు ఆ గ్రామాన్ని సందర్శించి బ్రిడ్జ్ అవినీతి నిర్మాణం పనులను ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసిరకంగా నిర్మించిన బ్రిడ్జ్ కేవలం 3 ఏళ్లలోనే కొట్టుకుపోవడంతో కొండపల్లి గ్రామానికి అనుసంధానమైన అక్కడ ప్రజలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. సుమారు 50 లక్షల DMFT నిధులతో నిర్మించిన బ్రిడ్జి దెబ్బతినడం దారుణమని తెలిపారు. పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామంలో గొల్లవాడకు ఎస్టీ వాడకు అనుసంధానం మధ్యలో ఉన్న బ్రిడ్జు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో. దారుణమైన విషయం ఏంటంటే ఈ బ్రిడ్జ్ వేసి పట్టుమని 3 సంవత్సరాలు కూడా కాలేదు. దాదాపు 50 లక్షల రూపాయలు నిధులు ఈ బ్రిడ్జ్ మీద ఖర్చు పెట్టారు. ఇవి ఏ నిధులు అని అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ DMFT ట్రస్ట్ నిధులు. దీనికి కలెక్టరు, ఆ ట్రస్టుకు అధ్యక్షుడు, ఎమ్మెల్యే, మిగతా మంత్రులు వీళ్ళందరూ ఆ ట్రస్టులో సభ్యులు. అంటే ఈ 50 లక్షల రూపాయల నిధులు ఈ చెరువు పాలైపోయినాయి, ఈ నీటి పాలైనాయి అనేది మనకు అర్థమవుతుంది. నాణ్యతలు ఏమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కనీస ప్రమాణాలు కూడా పాటించలే. టీఆర్ఎస్ లీడర్లే కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. ఇవాళ కాంట్రాక్టర్ అవతారం ఎత్తి ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. మొత్తంగా ఈ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ నిధులు మొత్తం రాబట్టాలి, రికవరీ చేయాలి.
పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర జన్మదిన వేడుకలు అంతర్గాం మండలం గోలివాడ గ్రామ సర్పంచ్ ధరణి రాజేష్ ఆధ్వర్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. తన జన్మదినం సందర్భంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించాలన్న ఎమ్మెల్యే పిలుపు మేరకు గోలివాడ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కేక్ కట్ చేసి మొక్కలు నాటి పండ్లు పంపిణీ చేశారు. ఏంటి డ్రెస్సులా డ్రెస్సులు డ్రెస్సులా ఇస్తారా అంటున్నా పాఠశాలలో మన గౌరవ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేసి అలాగే పూల మొక్కలు నాటి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ అలాగే గ్రామ ప్రజలు కానీ స్కూల్ యజమాని టీచర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అన్నగారి బర్త్డే సందర్భంగా మనం వేడుక చేసుకోవడం జరిగింది. కాబట్టి అన్నగారు ఇంకా మునుముందు ఎన్నో పదవులు ఆశించి పదవులు అనుభవించాలని కోరుకుంటూ ఇంకా మన నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సమాజ సేవలో పోలీసులు ముందంజలో ఉన్నారని మలక్పేట ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ టి జ్యోత్స్న అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం దిల్సుఖ్ నగర్లోని కోనార్క్ థియేటర్ సమీపంలో శుక్రవారం ఉదయం మండుతున్న మంటల్లో ఏడాది చిన్నారిని వేసేందుకు ఓ తల్లి ప్రయత్నించింది. ఈ విషయాన్ని మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న రామకృష్ణ గమనించి ఆ చిన్నారిని మంటల నుండి కాపాడాడు. ఆ చిన్నారిని సురక్షితంగా కాపాడి సరూర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. హోంగార్డు రామకృష్ణ చేసిన సాహసాన్ని అక్కడ ఉన్న పలువురు ప్రశంసించారు. హోంగార్డు రామకృష్ణ సేవలకు ఫోకస్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు కె ఆనంద్ ప్రశంసిస్తూ ఇన్స్పెక్టర్ జ్యోత్స్న సమక్షంలో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ మా దగ్గర మలక్పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 2 years నుంచి హోంగార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈ అబ్బాయి రెగ్యులర్గా పాయింట్ డ్యూటీ చేస్తూ ఉంటాడు. ఏ డ్యూటీ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు. ఈరోజు మార్నింగ్ 8 o'clockకి అతని సెక్షన్ స్టార్ట్ అవుతుందండి. ఎవ్రీడే 8 to 2 సెక్షన్కి దిల్షుక్నగర్ పాయింట్లో అతను డ్యూటీ చేయడం జరిగింది. అతను రెగ్యులర్గా ఇన్ టైంలో ఉంటాడు. రెగ్యులర్ మాదిరిగా ఇన్ టైంలోనే వెళ్ళి 8 o'clockకి దిల్షుక్నగర్ పాయింట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో 8:30 quarter to 9 ఆ ప్రాంతంలో ఒక లేడీ ఒక చిన్న బేబీని 1 year బేబీని పక్కనే ఉన్న కోనార్క్ థియేటర్ లైన్లో చిన్న చెత్తకు సంబంధించిన చిన్న మంటలో వేయబోతూ ఉంటే ఈ అబ్బాయి సడన్గా చూసి వెంటనే రియాక్ట్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకొని ఆ మంటల్లో పడిన అమ్మాయిని వెంటనే రియాక్ట్ అయ్యి తీసుకొని పక్కకు రావడం జరిగిందండి. ఆ అమ్మ వాళ్ళ మదర్ డ్రంక్ అండ్ కండిషన్లో ఉంది. కొంచెం మెంటల్లీ ఇల్ హెల్త్ ఉన్నట్టు ఉంది. ఆ తర్వాత వాళ్ళని పక్కకి తీసుకొని వచ్చి ఆమె కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి లోకల్ పోలీస్ సరూర్ నగర్ పోలీస్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి అప్పగించడం జరిగిందండి. మా రామకృష్ణ చేసిన విషయానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మన విధులు వరకు మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హ్యుమానిటీతో వెంటనే రియాక్ట్ అయిన మా రామకృష్ణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్
మలక్పేట్ ట్రాఫిక్ హోంగార్డ్ జి రామకృష్ణ గారిని సన్మానించడం జరిగింది. అదేవిధంగా అతనికి ఒక సర్టిఫికేట్, అప్రిషియేషన్ సర్టిఫికేట్, మళ్ళీ ఒక అవార్డు. ఈ సర్టిఫికేట్ అవార్డు ఏంటంటే తను ఒక హోంగార్డ్గా ఉంటూ మహబూబ్ నగర్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ దిల్సుఖ్నగర్లో విధులు ఈరోజు ఉదయం నిర్వహిస్తున్నారు. నిర్వహిస్తున్న క్రమంలో బార్డర్ అనేది ఆనుకొని సర్నార్ పోలీస్ స్టేషను ఇటు మలక్పేట్ పిఎస్కి మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఇన్సిడెంట్ వచ్చేసి మన సర్నార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కొనార్క్ థియేటర్ దగ్గర జరిగినా కూడా ఇతను మలక్పేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఇతనికి ఈ సంఘటన విషయం చిన్న పాపని తల్లి తీసుకెళ్లి మంటలో వేస్తుందన్న విషయం తెలియగానే వెంటనే తను పరిగెత్తికెళ్ళి ఆ పాపను కాపాడడం జరిగింది. అంతేకాకుండా ఆ పాపకు సంబంధించి ఈరోజు జరిగిన విషయానికి మా మేడం అభినందించినందుకు చాలా థ్యాంక్స్. నేను ట్రాఫిక్ పిఎస్ మలక్పేటలో ఎడ్జిగా నిధులు నిర్వహిస్తున్నందుకు, మా మేడంతో నిధులు నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దేశంలో మొదటిసారి హైదరాబాద్ మహానగరంలో రోబోటిక్ వార్ లీగ్ను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంక తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన అరీనా ఇన్నోవేషన్ లీగ్ రోబోటిక్ ఛాంపియన్షిప్ పోటీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 28 నుండి 30 తేదీ వరకు హైటెక్స్ వేదికగా రోబోటిక్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్న సమయంలో రోబోటిక్ రంగం అవసరం ఉందన్నారు. ఇలాంటి వాటిలో మేము చాలా ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, ఇనిషియేటివ్స్ చాలా రకాలుగా చేశాము. గత 2 నెలలుగా రోబోటిక్స్ ఈవెంట్స్లో కూడా 2-3 జరిగాయి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా పెద్ద ఎత్తులో జరగబోతుంది అనమాట. అండ్ గవర్నమెంట్ తరఫున కూడా రోబోటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏరియాస్ విత్ ద గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్. డిసెంబర్కి మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు యాక్చువల్లీ ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ కూడా తీసుకొద్దామన్నారు రోబోటిక్స్. సో ఈ ఇండస్ట్రీ కూడా తెలంగాణలో డెవలప్ చేయడానికి సో గవర్నమెంట్ తరఫున మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇండస్ట్రీ, అకాడమియా అందరూ కూడా కలిసి వచ్చి దీన్ని సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. నా పేరు రమాదేవి, నేను డైరెక్టర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తెలంగాణలో. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే అరీనా ఇన్నోవేషన్ లీగ్ అండ్ రోబోటిక్ ఎక్స్పో అనేది అక్టోబర్ 28, 29, 30 జరగబోతున్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ అంటే ఇంతవరకు మన ఇండియాలో ఈ బాట్ వార్ అని గేమ్స్ అనేవి జరగలేదు. సో అది యాక్చువల్లీ మన జార్జ్ గారు వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళు యాక్చువల్లీ ఇండియాకి తీసుకొచ్చారు ఫస్ట్ టైం. సో డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు బాట్స్ని తయారు చేసి ఆ బాట్స్ని గేమ్స్కి తీసుకొచ్చి గేమింగ్ ఫైనలీ అనమాట ఈవెంట్ అవుతుంది. దానిలో విన్నర్స్కి కొన్ని బహుమతులు ఉంటాయి. ఇది ఇప్పుడు డిఫరెంట్ పార్ట్నర్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ ఐడా అని మిషన్ గారు హెడ్ చేస్తారు. దే ఆర్ ఆల్సో వర్కింగ్ విత్ దిస్. సో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదల భూములకు పట్టాలివ్వాలి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తాం, తానూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బైంసా ఏఎస్పీ. ప్రతి విద్యార్థికి ఈ సంవత్సరం పరీక్షా సమయం, విద్యార్థులకు సూచించిన సాయి కాలేజ్ ప్రిన్సిపల్. సర్వమతాలకు ప్రతీక కాజీపేట దర్గా, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.